ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 16. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. కీర్తనలు 41. నడవటం కంటే నిలిచి ఎదురు చూడటం కష్టం. ఎదురు చూడటానికి సహనం కావాలి. ఈ సద్గుణం అందరికీ ఉండదు. దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు. అది మనలను రక్షిస్తుందని తలచుకుంటే బాగానే ఉంటుంది. అయితే ఆ కంచె పెరిగి పెరిగి బయటనున్నవి కనిపించకుండా పోతే ఆ చిన్ని వలయంలో నుండి సేవించటానికున్న ఆ కొద్ది అవకాశాల నుండి ఎప్పుడు బయటకు వెళ్ళగలమా అనిపిస్తుంటుంది. తనకు ఇంకా ఎక్కువైన సేవా బాధ్యత దేవుడు ఎందుకు ఇవ్వడు? ఈ మూలను ఇలా ఉండిపోవాల్సిందేనా? దేవుడు ఎవరినైనా బిగబట్టి ఉంచాడంటే దాని వెనుక ఆయనకు ఓ సంకల్పం ఉంది. నీతిమంతుని నడకను స్థిరపరిచేది యెహోవాయే అని కీర్తనల గ్రంథంలో ఉంది. ఈ నడక అనే మాట దగ్గర జార్జ్ ముల్లర్ తన బైబిల్ మార్జిన్లో నిలుపుదలలు కూడా అని వ్రాసుకున్నాడు. దేవుడు వేసిన కంచెలు దూకటం మనుషులకు ఏమాత్రం క్షేమకరం కాదు. దేవుడు తనను ఉంచాడని నమ్మిన చోటు నుండి ఒక క్రైస్తవుడు తనకై తాను కదలి వెళ్ళిపోవటం మంచిది కాదు. ఇది క్రైస్తవుల నడిపింపుకు చెందిన ముఖ్య సూత్రం. మేఘస్తంభం సన్నిధి గుడారం మీద నుండి కదిలేదాకా మనం కదలకూడదు. దేవుడే మనలను ఎప్పుడూ నడిపిస్తూ ఉంటే అందులోని శక్తిని మన నడతలో గ్రహిస్తాం. మనం పొందాలని కోరుకునే ఈ శక్తి మనందరిలో లేదు. కానీ మనకు పురమాయించిన ప్రతి పని కోసము దేవుడు తగినంత శక్తిని మనకిస్తాడు. కనిపెట్టడం, నాయకుణ్ణి అనుసరించటం, ఇదే శక్తిలోని రహస్యం. విధేయత చూపకుండా మనకే మనం చేయబూనుకున్నది ఏదైనా మన కాలము, బలము వృధా చేసుకునే ప్రయత్నమే. ఆయన నడిపింపు కోసం ఎదురు చూడండి. జీవితపు కెరటాలు ముందుకి సాగిపోతూ ఉంటే నిలిచిపోయి ఏమీ పని చేయకుండా చూడవలసిన వ్యక్తి పరాజితుడేనా? అతడు ఇంక దేనికి పనికిరానట్టేనా? కాదు. ఊరక నిలుచుండి చూడటం వల్లనే జయం లభిస్తుంది. జీవితం వెంట పరుగులెత్తి నానా రకాలైన పనులతో అలసిపోవటం కంటే ఇలా చెయ్యటం 1000 రెట్లు కష్టం. నిలబడి ఎదురు చూస్తూ ఆశలు కోల్పోకుండా, గుండె జారిపోనీయకుండా చూడగలగటానికి చాలా గుండె నిబ్బరం కావాలి. దేవుని చిత్తానికి లోబడి చేస్తున్న పనిని, దక్కుతున్న గౌరవాన్ని ఇతరులకు వదిలి ప్రశాంతంగా, నిబ్బరంగా దేవుణ్ణి కీర్తిస్తూ పరుగులు పెడుతున్న జనసందోహాలను చూస్తూ నిలిచిపోవటానికి ఎంతో ధీరత్వం కావాలి. చేయవలసినదంతా చేసేసి నిలిచి కనిపెట్టే జీవితం అన్నిటికంటే ఘనమైనది. ఆమేన్.